ఈ రోజున మనమంతటా మనమే అపవాదిని జయించలేం, కానీ అపవాదిని జయించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యమును ఎవరిస్తారన్నమాట? దేవాతి దేవుడు ఇస్తాడు. మనము ఆ శక్తి సామర్థ్యము కొరకు మనం ప్రార్థించే వరముగా మెలకు కలిగి, ఆ రోజున అపవాది మిమ్మల్ని శోధించుకోకుండా ఉండాలంటే మెలకు కలిగి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మనము ప్రార్థించిన రోజు ఒకలా ఉంటుంది, ప్రార్థించిన రోజు ఒకలా ఉంటుంది. ప్రార్థించిన రోజు నీ సమయము వృధాగా పోదు, నీ సమయము అపవాది ఎత్తుకెళ్ళడు. ప్రార్థించిన రోజు అన్నీ కూడా నువ్వు ఏదైతే తలస్తావో ఆ రోజున చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తావో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నువ్వు చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థించుకోకుండా నీ దినాన్ని, నీ దినచర్యను ఆరంభిస్తే నువ్వు అనుకున్నవన్నీ కూడా పనులు 100% సక్సెస్ కావు.